ఏపీ డిప్లొమా C23 ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ముందుగా C23 ఎగ్జామ్స్లలో మేజర్గా మనకేంటంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది అన్నిటికి కూడా కామన్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ యొక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కరెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక C23 స్టూడెంట్స్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిప్లొమాకి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అనేటివి మనము అందిస్తూ ఉంటాము. ఏదైనా మీకు డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ సంబంధించి కూడా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అండ్ ఈ ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? సో C23 డిప్లొమా ఎగ్జామ్స్లలో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనేది చాలా కీలకమైన ఎగ్జామ్. సో నేను 2016లో డిప్లొమా అయితే జాయిన్ అయ్యాను. అంటే మీరు C23 ఎట్లనో నేనేంటంటే C16 అలాగా అనమాట. C16 స్కీమ్లో నేను జాయిన్ అయ్యాను. బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. సో లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే C23 లాగానే C16 ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా అయితే వచ్చింది మ్యాథమెటిక్స్ అనేది. సో ఆ టఫ్గా రావడం వల్ల నేను ఏవైతే చదువుకున్నానో అవన్నీ కూడా మర్చిపోవాల్సింది వచ్చింది. అంటే ఆ టైంలో అలా వచ్చేసింది సిచ్యువేషన్. బట్ నేనైతే గివప్ అయితే ఇవ్వలేదు. సో నెవర్ గివప్ అన్నట్టుగా నేనైతే ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేస్తూ సో దాని యొక్క గివెన్ డేటాని ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క ఆన్సర్ అనేది సొల్యూషన్ దగ్గర వరకు అయితే తీసుకురావడం జరిగింది. ఎదర్ మీకు ఏమీ రాకపోయినా కూడా ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 3 మార్క్స్ క్వశ్చన్ కానీ లేదంటే 10 మార్క్స్ క్వశ్చన్ కానీ 5 మార్క్స్ క్వశ్చన్ కానీ మీరేంటంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ సో ఫస్ట్ గివెన్ డేటా ఇచ్చామా లేదా, అండ్ డైలీగా మనకేంటంటే క్వశ్చన్లో ఉన్న కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, x = 40, y = 50, z = 80 అనేసి. సో ఆ డేటాని మీరు ఈ యొక్క గివెన్ డేటాలో పెట్టినా కూడా మీకు 1 or 2 మార్క్స్ అనేది ఈజీగా పడతాయి అనమాట. ఏదైనా అది కరెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా కూడా మీకైతే మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. సో అలా మీరు కనుక రాసి ఉంటే మాత్రం మీకైతే మార్క్స్ ఇక్కడ మేజర్గా యాడ్ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు 10 మార్క్స్ క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్ సొల్యూషన్ రాకపోయినప్పటికి కూడా మీకు కరెక్ట్గా ప్రొసీజర్ అనేది కరెక్ట్గా ఉంది అంటే సో మీకైతే ఇక్కడ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు ఏంటంటే ఈ యొక్క కరెక్షన్ చేసే వాళ్ళు ఆ ప్రొసీజర్ని చూసి మీకు 5 or 6 మార్క్స్ దాకా అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ మనకు లాస్ట్లో సొల్యూషన్కి జస్ట్ 2 మార్క్స్ మాత్రమే గైస్. ఓకేనా? సో రిమైనింగ్ అంతా కూడా గివెన్ డేటాకి, మధ్యలో ప్రొసీజర్కి, ఆ తర్వాత మనము ప్రొవైడ్ చేస్తున్న సొల్యూషన్కి, అంతే. అంతకు మించి మనకైతే మార్క్స్ అనేటివి ఎక్కడి నుంచి డైరెక్ట్గా తీసేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉండవు. మీరు గివెన్ డేటా మంచిగా ఇచ్చి సో ప్రొసీజర్ అనేది కరెక్ట్గా రాసినట్లయితే మీకైతే మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయి. సో మీరు ఏమనుకుంటారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బ్రదర్ నేను అంతా కూడా రాశాను బట్ అన్ని సొల్యూషన్స్ అన్నీ కూడా తప్పుగా వచ్చాయి, నేను పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను అనేసి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నాకు వచ్చేసరికి టోటల్గా మనకి 80 మార్క్స్ అంటే 80 మార్క్స్లో నియర్లీ 33 మార్క్స్ దాకా అయితే నాకైతే రావడం జరిగింది. ఒక్క సొల్యూషన్ అంటే ఒక్కటి కూడా నేనైతే కరెక్ట్గా రాయలేదు. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా తప్పు ఆన్సర్స్ అన్నీ కూడా నేను రాసినవి అయితే. సో ఎలా అన్ని మార్క్స్ వచ్చాయంటే ఈ ప్రొసీజర్ని యూజ్ చేశాను అనమాట. ఏ ఒక్క క్వశ్చన్ని కూడా నేను పెండింగ్ వదలలేదు. ప్రతి ఒక్క దాన్ని అటెంప్ట్ చేసుకుంటూ రాస్తూ వచ్చాను. సో అప్పుడే నాకు పాస్ మార్క్స్ అయితే రావడం జరిగింది. రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను, ఏదైనా ఫెయిల్ అయిపోతానేమో, ఈ సబ్జెక్ట్ మళ్ళీ రాసుకోవాల్సింది వస్తుందేమో అనేసి. బట్ ఫెయిల్ అయ్యింటే మాత్రం ఇప్పటికీ నేను ఆ సబ్జెక్ట్ రాసుకుంటూనే ఉండేవాడినేమో మేబీ. ఎందుకంటే మ్యాథమెటిక్స్ 1 అనేది అంత కష్టంగా ఉంటుంది. సో దానికోసం నేను కొంచెం హరియప్ అయ్యి ఆ యొక్క 3 hours టైంలో నేను మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా కూడా నింపేశాను. సో మంచిగా సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ ప్రొసీజర్ అండ్ ఆన్సర్ అనేది తప్పు అయినప్పటికి కూడా ప్రొసీజర్ కరెక్ట్గా ఇచ్చుకుంటూ దానికి బార్డర్ లైన్స్ వేసుకుంటూ ఈ విధంగా రాయడం వల్ల నాకు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ అయ్యాయి ఇక్కడ. సో మేబీ దానివల్ల మంచిగా నాకు ఆప్షన్ అయితే దొరికినట్లుగా సో పాస్ అయితే చేయడం జరిగింది. సో మీరు కూడా ఈ విధంగా ఆన్సర్స్ రాసింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్స్ గురించి తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను దానికి సంబంధించి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి BSDVP తెలుగు టెక్.